ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఇవి. ఈ డాగ్ను ఈ పిల్లలు ఇది ఇలా వెళ్తుంటే కనిపించాయి రోడ్డు మీద. అయితే ఆ పిల్లలు రోడ్డుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి తిరుగుతున్నాయి. ఈ తల్లికేంచో కొంచెం వీక్ అయిపోయి ఉంది. నేను మొన్న చూపించాను కదా, వీడియో పెట్టాను కదా, చిన్న కుక్క పిల్ల, దాని తాలూకు తల్లేమనుకున్నాను, కానీ అది కాదు, ఇది వేరేది. ఆకలితో ఉంది కదా అని ఫుడ్ పెట్టాను. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఈ ఫిమేల్ డాగ్కి ఏమవుద్దంటే ఈ బేబీకి ఫీడింగ్ చేయడానికి కూడా వాటికి శక్తి ఉండదండి. మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే ఫుడ్ లేకపోవడం వల్ల. ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతాయంటే అది ఉన్న బలహీనమైంది అదే పెడుతుంది. దానివల్ల పిల్లలు కూడా బలహీనం అయిపోయి త్వరగా చనిపోతాయండి. దాంట్లోని చలికాలంలో ఇంకా ఆ ముప్పు ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు వీలైనంత వరకు ఎవరైనా దొరికితే తల్లి డాగ్స్కి మ్యాక్సిమం ఎక్కువ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. ఏది ఉంటే అదే ఫీడ్ చేయండి, పర్లేదు, ఏం అవ్వదు. బిస్కెట్స్ ఫీడ్ చేస్తే ప్రాబ్లం అదేం కాదు, ఎందుకంటే రెగ్యులర్గా మనం బిస్కెట్సే పెట్టాం కదా, పర్లేదు. ఫీడ్ చేయడంలో తప్పేం లేదు. ఎలాగైనా ఎవరో చెప్తుంటారులేండి, అది ఫీడ్ చేయండి, ఇది ఫీడ్ చేయండి అని. కుదిరినప్పుడు ఫీడ్ చేస్తాం తప్పకుండా, కానీ ఏది ఉంటే అది మనం ఫీడ్ చేయడం అనేది మంచి విషయం. ఎందుకంటే ఆకలి తీర్చడం చాలు కదండి. థ్యాంక్ యూ.